Hello children, hi, a very good morning. Hope you all are fine children. Andru baagunnaru kadamma. Okay. Purchase your books by Saturday and get ready. Cover them and get ready. Okay. అందరూ కూడా సాటర్డే కల్లా బుక్స్ కొనేసుకొని కవర్స్ వేసి రెడీగా ఉండాలి. మండే నుంచి మనం కొత్త లెసన్స్ చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, రెడీగా ఉంటారా అందరూ? ఓకే, వెరీ గుడ్. Now, welcome to our today's class, English class. In the previous class, we have learned about some rules in noun number. కదా, noun number లో ఉన్న కొన్ని రూల్స్ ని చెప్పుకున్నాం. అందరికీ అర్థమైందా బాగా? ఓకే, వెరీ గుడ్ చిల్డ్రన్, యు ఆల్ ఆర్ గుడ్ చిల్డ్రన్. ఓకే, హోంవర్క్స్ చేస్తున్నారా? మరి నాకు కొంతమంది పంపిస్తున్నారు, కొంతమంది పంపించడం లేదు. మరి పంపించాలి, వాళ్ళు కూడా పంపించాలి. ఓకేనా? ఓకే. నా కమింగ్ టు అవర్ టుడేస్ క్లాస్, ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి నౌన్ నంబర్లో. ఇంకొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని సింగులర్ నౌన్స్కి ప్లూరల్ నౌన్స్, అంటే సింగులర్ నౌన్స్ ఇస్తే ప్లూరల్ నౌన్స్ ఎలా ఫామ్ చేయాలో ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి వాటిలో. అవి చూద్దామా మరి ఈరోజు? సో లెట్ us learn some more rules in noun number. ఓకే, అర్థమైంది కదా అందరికీ? కాన్సెప్ట్ అర్థమైందా అందరికీ? హోంవర్క్స్ చేస్తున్నారు, చేసేవాళ్ళు బాగానే చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా పంపించాలి టీచర్కి, పోస్ట్ చేయాలి హోంవర్క్స్. ఓకేనా? మరి రెడీగా? షల్ వి గో ఇంటూ అవర్ టాపిక్లోకి వెళ్దాం మరి. ఓకే, నా లెట్స్ గో విత్ 8th రూల్. కొన్ని నౌన్స్ ఉంటాయి, వాటికి సపోజ్ గూస్ ఉంది. గూస్ అనే నౌన్ ఉంది. ఇది సింగులర్ అన్నమాట. సింగులర్ నౌన్లో గూస్ ఉంటే ప్లూరల్ నౌన్లో ఏమవుతుందంటే గీస్గా మారుతుంది అనమాట. గీస్ అంటే ఇన్సైడ్ వొవెల్స్, OAEIOU వొవెల్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ వర్డ్లో ఉన్న లోపల ఉన్న వొవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇదే 8th రూల్. ఇన్సైడ్ వొవెల్స్ విల్ బి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో చూసారా ఇక్కడ ఓ సింగులర్లో ఉంటే ఈ కింద ప్లూరల్లో మారాయి కదా, అవునా? సో దిస్ ఈస్ ద 8th రూల్. 8th రూల్లో ఏంటి? సింగులర్ నౌన్లో ఉండే ఇన్సైడ్ వొవెల్స్ చేంజ్ అయ్యి ప్లూరల్ నౌన్ డిఫరెంట్గా అంటే మారుతుంది అనమాట. చేంజ్ అయిపోయి మారిపోతుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ గూస్, గీస్. అర్థమైందా? సింగులర్ నౌన్ గూస్ అయితే ప్లూరల్ నౌన్ ఏమవుతుంది? గీజ్ అవుతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నౌ లెట్స్ గో విత్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. మ్యాన్, చూసారా? మ్యాన్, AEIOU వొవెల్స్ కదా, AEIOU. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఈ కింద మారింది. సెకండ్ ఎగ్జాంపుల్లో ఈ అవుతుంది అనమాట. సో వొవెల్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా అందరికీ? నెక్స్ట్ టూత్. ఇందులో వొవెల్స్ ఏంటి? ఓ కదా. సో ఇది ఇక్కడ ప్లూరల్ నౌన్లో ఏమవుతుంది? ఈ కింద మారుతుంది. ప్లూరల్ నౌన్లో ఈ కింద మారుతుంది. ఓకే, ఉమెన్. ఇందులో వొవెల్ ఏంటి? ఏ కదా, ఉమెన్ ఈ కింద మారుతుంది. సో లైక్ దిస్ is the 8th rule. In 8th rule, సింగులర్ నౌన్లో ఉన్న వొవెల్స్ ఏవైతే ఉన్నాయో ప్లూరల్ నౌన్కి వచ్చేటప్పటికి వొవెల్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? దట్ ఈస్ ద 8th రూల్. నౌ లెట్స్ గో విత్ 9th రూల్. ఇందులో కంప్లీట్గా డిఫరెంట్గా ప్లూరల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సపోజ్ సింగులర్లో చైల్డ్ ఉందనుకోండి, చైల్డ్ ప్లూరల్ ఫామ్లో ఏమవుతుంది? చిల్డ్రన్ అవుతుంది. సో ఇలా కూడా కొన్ని నౌన్స్ ఫామ్ అవుతాయి. సింగులర్ నౌన్లో చైల్డ్ ఉంటే ప్లూరల్ నౌన్లో చిల్డ్రన్ అంటాం. అలాగే ఆక్స్ ఏమవుతుంది? ఆక్సెన్.
ఇలా మారుతున్నాము. దిస్ ఈజ్ ద 9th రూల్. ఇది 9th రూల్ అనమాట. ఇలా కొన్ని నౌన్స్, ఇలా కూడా కొన్ని నౌన్స్ ఫామ్ అవుతాయి. డిఫరెంట్, కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. కొన్ని వెనకట్ల ఆర్ఈఎన్ ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ ఈఎన్ అంటే ఎక్కువగా ఈఎన్ యాడ్ అవుతుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ద 9th రూల్. లెట్స్ గో విత్ 10th రూల్ చిల్డ్రన్. 10th రూల్ ఏంటంటే కాంపౌండ్ నౌన్స్ అని ఉంటాయి. సపోజ్ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, ఇవి ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ కాంపౌండ్ నౌన్స్ అనమాట. స్టెప్ మదర్. ఈ నౌన్స్ కి ప్లూరల్ ఫామ్స్ ఎలా రాయాలి? ప్లూరల్ ఫామ్స్ ఎలా రాయాలి అంటే ఫాదర్ ఇన్ లా ఉంది, సపోజ్ దిస్ ఈజ్ సింగులర్, ఇది ప్లూరల్. ఫాదర్ ఇన్ లా అని ఉంది, ఫాదర్ ఇన్ లా, ఇవి కాంపౌండ్ నౌన్స్ అనమాట. దీస్ ఆర్ నోన్ యాజ్, ఈ వర్డ్ ఉంది కదా, దీన్ని కాంపౌండ్ నౌన్ అంటారు. కాంపౌండ్ నౌన్. ఇలా ఐఫెన్స్ ఉన్నాయి చూసారా? సో వీటిని ఐఫెన్స్ అంటారు అనమాట. ఇలా లైన్స్ని వీటిని ఐఫెన్స్ అంటారు. సో ఈ ఐఫెన్స్ ఉంటాయి కాంపౌండ్ నౌన్స్ అన్నిటికీ కూడా ఐఫెన్స్ ఉంటాయి. ఓకే, సో ఫాదర్స్ ఇన్ లా, ప్లూరల్లో ఏమని రాస్తాం? ఫాదర్స్ ఇన్ లా. సో ఫాదర్ దగ్గర ఎస్ యాడ్ చేయాలన్నమాట. ఇది 10th రూల్. ఇది 10th రూల్ అన్న. మెయిడ్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్, మెయిడ్ సర్వెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారు? ఎస్ ఇక్కడే యాడ్ చేయాలి. మెయిడ్ సర్వెంట్స్ అని యాడ్ చేయాలి, ఎస్ లాస్ట్లో. ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్స్, ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్స్ అనమాట. ఇవి కూడా మెయిడ్ సర్వెంట్స్. నెక్స్ట్ మదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా. సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్సే. ఓకే, సో బట్ మ్యాన్ సర్వెంట్ అన్నాం అనుకోండి, మ్యాన్ సర్వెంట్, మ్యాన్ సర్వెంట్కి సింగులర్, దిస్ ఇస్ మెన్ సర్వెంట్ అంటాం. సో మ్యాన్ మెన్ అవుతుంది అనమాట, మెన్ సర్వెంట్స్. ఇది ప్లూరల్ ఫామ్ అన్నమాట. సో మ్యాన్ సర్వెంట్ అన్న దగ్గర మెన్ సర్వెంట్స్ అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా కాంపౌండ్ నౌన్స్కి మనకి, అంటే కాంపౌండ్ నౌన్స్కి సింగులర్ ప్లూరల్ ఎలా ఉంటుంది అనమాట. సింగులర్ అయితే ఇది, ప్లూరల్ అయితే ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, సన్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా. వాషర్ మ్యాన్, వాషర్ మ్యాన్, వాషర్ మ్యాన్కి ఏంటి? వాషర్ మెన్, ప్లూరల్ ఫామ్ ఏంటి? వాషర్ మెన్. వాషర్ ఉమెన్, వాషర్ ఉమెన్, అలా అన్నమాట. సో దీస్ ఆర్ అబౌట్ ద రూల్ ఆఫ్ 10th రూల్. దిస్ ఇస్ ద 10th రూల్. సో 10th రూల్లో ఇలా ఉంటుంది అనమాట. సింగులర్స్ ఇవైతే, ప్లూరల్స్ ఇవి అవుతాయి. ఓకే, అర్థమైంది అందరికీ? నౌ లెట్స్ గో విత్ లాస్ట్ రూల్. లాస్ట్ రూల్ ఏంటంటే సింగులర్ ప్లూరల్ కూడా రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట. అసలు సింగులర్ అంటే ప్లూరల్ ఫామ్ చేంజ్ అవ్వదు, సింగులర్ ప్లూరల్ ఒకేలా ఉంటుంది. సో అదేంటో చూద్దాం. సింగులర్ ప్లూరల్. షీప్, షీప్ అంటే ప్లూరల్ ఫామ్ షీపే, చేంజ్ ఉండదు ఏమి. ఇది 11th రూల్ అన్నమాట. డీర్, 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 డీరే, డీర్, డీర్. ఓకే, ఫిష్, ఫిష్, ఫిషే. డజన్, డజన్ అంటే డజనే. డజన్ అంటే ఎన్ని? 12. డజన్ అంటే ఎన్ని? సపోజ్ బనానాస్ కావాలనుకోండి, షాప్కి వెళ్ళారు మీరు, డజన్ బనానాస్ కావాలని అడిగారు అనుకోండి, డజన్ అంటే ఎన్ని ఇస్తారు?
12 ఇస్తారు. ఓకే, డజన్ అంటే డజన్ బనానాస్ కావాలి అంటే 12 బనానాస్ ఇస్తారనమాట. సో డజన్ అంటే ఎంత? 12. ఓకే, సో డజన్ అంటే డజనే. దీనికి ప్లూరల్ ఫామ్ అంటే చేంజ్ ఏ ఉండదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి అన్నమాట. సింగులర్ ప్లూరల్ రెండు ఒకేలా ఉంటాయి. అది 11th రూల్ అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ టాపిక్. దీంతో ఈ టాపిక్ అయిపోయిందమ్మా. సో హోంవర్క్ ఏంటంటే, యువర్ హోంవర్క్ ఈజ్ homework ఇస్తాను. హోంవర్క్ write the plurals. mouse, foot. వీటికి ప్లూరల్ ఫామ్స్ రాయండి. child, washer, woman, people. సో వీటికి ప్లూరల్ ఫామ్స్ రాయండి. సో దిస్ ఇస్ ద హోంవర్క్. అర్థమైంది కదమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్.